ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇక కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే సిట్టు విచారణకు అనుమతిస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ సిట్టు మీద నాకు నమ్మకం లేదని విజయలక్ష్మి గారు అంటున్న ఈ నేపథ్యంలో వేరే వాళ్లకు దీన్ని బదిలీ చేస్తుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక చూడాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కోర్టులో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? అంటే సిట్టు విచారణకు అంగీకరిస్తుందా లేకపోతే వేరే వాళ్లకు బదిలీ చేసే అవకాశం ఉందా? రౌడీశ్వర్ గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో రోజు రోజుకి కూడా అనేక కోణాల్లో అయితే ఈ కేసు మలుపులు తిరిగినట్టు మనం ప్రధానంగా చూస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి లాకప్ డెత్ విషయంలో మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా చేయటం, దాంతోపాటు సీసీ కెమెరాలు అన్నింటిని కూడా డిలీట్ చేయటం, ఒకటే డెడ్ బాడీ అని లేకుండా చేయటం, అంటే మొదటి నుంచి కూడా ఈ కేసులు అన్ని అనుమానాలకు తావిచ్చేటటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. కానీ తల్లి ఏదైతే గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మొదటి నుంచి వాదిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన తన కొడుకుకి న్యాయం జరగాలి, తన కొడుకు యొక్క ఇది న్యాయం పోలీసుల ద్వారా అయితే జరగదు అని చెప్పి మొదటి నుంచి కూడా తన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ అన్నిటి నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టడం, సిఐని సస్పెండ్ చేయడం కూడా చక్కగా జరిగిపోతుంది. దానిపైన ఒక సిట్టును కూడా ఏర్పాటు చేయటం, ముగ్గురు ఐపీఎస్ అధికారుల యొక్క నేతృత్వంలో సిట్టు ఏర్పాటు చేయటం. ఈ సిట్టు కూడా ఇప్పటికే మొత్తం అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఏం జరిగిందనే దానికి సంపూర్ణంగా విచారించి నాగరాజును అయితే కోర్టులో అయితే సబ్మిట్ చేయటం, కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం కూడా చూసుకోవాలన్నాం. కానీ దీంట్లో కొన్ని అనుమానాలతో పాటు స్థానికంగా ప్రజలతో పాటు ఇటు న్యాయవాదులలో కానీ అదేవిధంగా సామాన్య ప్రజల నుంచి ఎక్కువగా కొన్ని ప్రశ్నలు అయితే వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద అనుమానం వస్తుంది. అదే పోలీస్ డిపార్ట్మెంట్ లాకప్ లో ఒక ముద్దాయిని ఒక వ్యక్తిని చంపేస్తే అదే పోలీసులు విచారించడం న్యాయం జరుగుతుందా లేదా అనేక అనుమానాలు ఎక్కువ అవుతాయి. ఈ నేపథ్యంలో కూడా సాయి కృష్ణ తల్లి అయితే ఇప్పటికే నాకు సిట్టు పైన నమ్మకం లేదు, సిట్టుతో విచారిస్తే నాకు న్యాయం జరగదు, కనుక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ విచారణ జరిగితేనే నాకు న్యాయం జరుగుతుంది నా కొడుకు అని చెప్పేసి తను విజయవాడలో ఉన్నట్టు సెకండ్ ఎంఎం కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు స్వీకరించినట్టు న్యాయస్థానం అయితే ఇప్పటికే దానిపైన వాదనలు అయితే వింటుంది. మరి కాసేపట్లో ఏదైతే సాయి కృష్ణ తల్లి అడిగినటువంటి ఏదైతే ప్రధానమైన డిమాండ్ సిట్టు ద్వారా నాకు న్యాయం జరగదు కనుక దీనికి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ కానీ లేకపోతే సిట్టు న్యాయమూర్తితో కానీ దాని విచారణ జరగాల్సిందే తప్ప పోలీసుల విచారణ అయితే నాకు వద్దు, నాకు నమ్మకం లేదు అనేక తను పిటిషన్ పేర్కొంటున్నట్టు చూస్తాను. ఈ నేపథ్యంలోనే నాగరాజు మీద నాకు నమ్మకం ఉంది, నా కొడుకు కనిపించకుండా పోవటానికి నాగరాజే కారణం అని ఆవిడ పదే పదే అంటూ వచ్చారు. సో ఈ సందర్భంలోనే ప్రభుత్వం దిగొచ్చింది అనుకోవాలా లేకపోతే వేరే ఏదైనా రీజన్ ఉందా? అంటే మొదటి నుంచి కూడా తల్లి యొక్క ఆర్తనాదాలు పోలీసులు ఎవరు పట్టించుకోకపోవటం, పోలీస్ స్టేషన్ లో పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజే స్వయంగా తన తల్లికి చెప్పటం, సాయి కృష్ణ తల్లికి చెప్పటం, వాళ్ళు చంపేస్తాం ఒకటి దండరెడ్డి ఇట్లాగా వాడు పట్టుకొచ్చాం అంటే ఇలాగా చాలా అవమానకర రీతిలో చెప్పటం. కొంతమంది న్యాయవాదుల బృందం కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎంక్వైరీకి వచ్చి సస్పెండ్ చేసి నాగరాజుని అడిగిన ప్రయత్నాలు కూడా చేయటం, ఆయన కూడా చాలా ఆరగెన్స్ గా వారికి లాయర్లకి సమాధానాలు చెప్పడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా టేకి తీసి అన్నట్లుగా మాజీ ఇన్స్పెక్టర్ తీసుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత ఏదైతే ముఖ్యమంత్రిని కలవటం, ముఖ్యమంత్రి కలిసిన వెంటనే బయటకు వచ్చి కూడా నాకు న్యాయం జరిగింది, ఇక దీనిపైన నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయను అని నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలను తన తల్లి చెప్పిన మాటలు కూడా మనం వెళ్ళాం. కానీ ఏం జరిగిందో తెలియదు. సిట్టు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ వచ్చి సిట్టు చేసినటువంటి సిట్టు విచారణ నాకు నచ్చట్లేదు, సిట్టు విచారణలో నాకు న్యాయం జరగదు అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు తన తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. అంటే ఇది ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఒక గందరగోళానికి గురయ్యే విధంగా అయితే ఈ కేసులో అయితే కనిపిస్తుంది. మరి తనకు న్యాయం జరిగింది అని చెప్పిన అదే విజయలక్ష్మి గారు ఇప్పుడు నాకు న్యాయం జరగదు ఈ సిట్టు వల్ల అని చెప్పేసి మరొక కొత్త వ్యాఖ్యలు చేయడం తీసుకున్నట్లయితే ఈ కేసు ఎటు స్టాండ్ తీసుకుంటుందో, ఏ వైపు ఏ దిశగా వెళ్తుందో అనే విషయాలు అయితే ప్రజల్లో కూడా చాలా గందరగోళం పరిస్థితులు అయితే నెలకొన్నట్లే ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ కృష్ణ, ఒకవేళ నాగరాజు గనక తన తప్పును ఒప్పుకుంటే, లేదు సిట్టు విచారణలో నాగరాజు చేత నిజాలు బయటకు రప్పిస్తే నాగరాజుకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? దీని గురించి ఏమంటున్నారు? ఈ కేసులో అయితే ప్రధానంగా ఇప్పటికే అంటే సిట్ బృందం విచారణలో నాగరాజు అసలు నోరు మెదపలేదు. అసలు ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు ఇటు డిజిటల్ మాధ్యమాల ద్వారా సంబంధించినటువంటి వాటిని కానీ అదేవిధంగా అక్కడ అంటే పోలీస్ స్టేషన్ లో వచ్చినటువంటి
ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కానీ, అక్కడ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కానీ, సీసీ కెమెరాలు ఏదైతే ధ్వంసం చేసిన విషయంలో కానీ, ఇవన్నీ కూడా అన్ని ఎగానెక్స్ గా నాగరాజుకి ఎగానెక్స్ ఉండటం, ఆ దిశగానే చిత్తూరులో కూడా ప్రశ్నలు అయితే స్పందించినట్లయితే చూస్తాను. కానీ ఏ ప్రశ్న కూడా నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అంటే చాలా తెలివిగా, చాలా కేటగారికల్ గా నాగరాజు చెప్పినట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇక చిత్తు బృందానికి నోరు మెలపకపోయేసరికి రిమాండ్ పంపించినట్టు అర్థం మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. దాంతో పాటు మరి కాసేపటి క్రితమే కూడా చిత్తు అయితే 12 రోజులు కస్టడీ కావాలి నాగరాజు అని చెప్పేసి కూడా సెకండ్ లెవెల్ కోర్టులో కూడా మళ్ళీ వాళ్ళు కూడా పిటిషన్ అయితే చూస్తాను. దానిపైన కూడా విచారణ అయితే సాగుతుంది. రైట్ కృష్ణ, ఒకవేళ అంటే ఏ తప్పును కూడా ఒక్కరే చేశారు, అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్క నాగరాజు ప్రమేయమే ఈ విషయంలో జరిగిందని అనుకోలేం కదా. మేబీ ఒక బృందం అంటే సిఐ కింద ఎస్ఐ కింద కానిస్టేబుల్స్ ఇలా ఒక బృందం పనిచేస్తుంది ప్రతి కేసులో కూడా. సో ఈ కేసులో ఒక్క నాగరాజుని అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి? మిగతా వాళ్ళు ఎవరు లేరనుకోవాలా, లేకపోతే ఉన్నా కూడా ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ వాళ్ళని దాచిపెట్టింది అనుకోవాలా? అసలు ఈ కేసులో మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు, అంటే ఒక్క విధంగా కాదు. అక్కడ 9వ తారీఖు మార్కాపురాన్ని తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది మార్కాపురం అనేది ఒక క్వశ్చన్. అసలు టాస్క్ ఫోర్స్ జిల్లా కమిషనర్ చేతిలో అతను కంట్రోల్లో ఉంటుంది. అసలు కమిషనర్ తెలియకుండా వీళ్ళు ఎందుకు వెళ్ళారు? అసలు వీళ్ళకి ఆదేశాలు ఎవరిచ్చారు? మార్కాపురం అనేది తీశారు. అసలు ఏ కేసు పని మీద సాయి కృష్ణని అరెస్ట్ చేశారు? తీసుకొచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ కి అప్ప ఎందుకు చెప్పలేదు? వీరు ఎందుకు ప్రైవేట్ హోటల్లో కానీ ఒక ప్రైవేట్ స్థలంలో అతను పెట్టి చిత్రహింసలు గురి చేశారు? అతను తీసుకొచ్చిన 24 గంటల కల్లా స్టేషన్ లో అతను ఆధారపరచాలి, ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంది. ఆ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? అంటే ఒక్కసారి కాదు, కంప్లీట్ గా ఈ కేసు అన్ని కూడా అనేక ప్రశ్నలు తలెత్తే విషయాలు అయితే కనిపిస్తాయి. ఎక్కడా కూడా అసలు ఏది కూడా చట్టాన్ని ఫాలో అవ్వటం, రూల్స్ బ్రేక్ చేస్తూ పోలీసులు వెళ్ళటం, ఇవన్నీ కూడా దీంట్లో చాలా మంది పోలీసులు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతో మంది దీంతో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఎవరు కూడా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదు అనే విషయం పైన నిన్న ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ అయితే చిట్ అయితే మనం ఇవన్నీ మొత్తం ఆ రిపోర్ట్ రాసింది. అంటే ఒక నాగరాజే అక్కడి నుంచి తీసుకొచ్చాడా, నాగరాజే పుట్టాడా, నాగరాజే చంపేసిన తర్వాత ఒక్కడే భుజం మీద వేసుకుని ఒక్కడే వెళ్ళి శ్మశాన వాటికలో దహనం చేశాడా? అంటే ఒక్క వ్యక్తి చేశాడు. ఇవన్నీ అనేక విషయాలు, అనేక ప్రశ్నలతో తలెత్తాయి. అంటే ఈ యొక్క ఏదైతే రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటాయి, అంటే ఓవరాల్ గా ఎవరిని తప్పించడానికి ఈ సిట్టు బృందం ప్రయత్నం చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనేక ప్రశ్నలు అయితే ఇప్పటికే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎత్తు చూపుతూ కనిపిస్తుంది. అసలు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కేవలం ఒక నాగరాజుకే మెడకే చుట్టారు? అసలు అంటే నాగరాజు ఒక్కడే పుట్టాడా, నాగరాజు ఒక్కడే పుట్టి చంపేశాడా, నాగరాజు ఒక్కడే తీసుకెళ్లి దహనం చేశాడా? ఇంకెవరు దీంట్లో లేరు? ఏ కానిస్టేబుల్ సహకరించలేదా? ఏ అధికారులు ఎందుకు సహకరించలేదు? దీంట్లో ఉన్నదెవరు? అసలు కనీసం వీటన్నిటిని ఎక్కడా కూడా ఎవరి పేర్లు ప్రస్తావించకుండా చాలా అంటే కేటగారికల్ గా ఎవరినో తప్పించాలి, ఎవరినో ఇరికించకూడదు. ఒక నాగరాజు ఎదురు దొరికాడు, విజయలక్ష్మి తల్లి విజయలక్ష్మి మొత్తం కూడా నాగరాజు పేరు చెప్పడం, ఇక కాను నాగరాజుని పెట్టి మన చేతులు దులిపేసుకుందాం అని అనిపిస్తుందా అన్నట్లుగా అనేక రకాల ప్రశ్నలు అయితే ఈ కేసులో అయితే ఉండిపోయి ఉన్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఇంకా మేము విచారిస్తున్నాము, ఇంకా విచారణలో కొన్ని పేర్లు బయటకు ఇప్పటికే 19 మందిని మేము విచారించాము అనేక పోలీసులు సిట్టు బృందం అయితే చెప్తున్న పరిస్థితులు. కానీ సిట్టు ఒక ఆలోచన విధానం ఏంటి? సిట్టు నిన్న ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ లో, ఆ రిమాండ్ రిపోర్ట్ లో అన్ని కూడా చాలా అసలు అతన్ని నాగరాజుని రక్షించడానికే ఈ యొక్క రిపోర్ట్ ఉంది అంటూ కూడా న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసు నిలబడదు, ఈ కేసులో నాగరాజు చాలా ఈజీగా తప్పించుకోవచ్చు అనే విషయాలు కూడా స్పష్టంగా అయితే న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ. ప్రజాస్వామ్యంలో జరగకూడనటువంటి సంఘటన, నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగినటువంటి సందర్భం లేదని అనుకుంటున్నాను. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. లాకప్ డెత్లు జరిగాయి. లాకప్ డెత్లు జరిగితే శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పజెప్పి వాడి చచ్చిపోయాడు, మేము చంపలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటన చూసాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దానం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దానం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా?
వాళ్లే చంపి వాళ్లే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎదుగుతున్నాం సార్. ఏంటి దిగేది బూడిద? ఎవ్రీబడి నోస్. న్యాయస్థానాలకి కళ్ళు లేవంటారు, చెవులే ఉన్నాయంటారు. కానీ ప్రజలకు కళ్ళు ఉన్నాయి సార్, ప్రజలకు కళ్ళు ఉన్నాయి. ప్రజలు చూశారు. విజయవాడలో నడి రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుంటే చూసినటువంటి కళ్ళున్నాయి. ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ ఉంది, దహనం చేసిన శ్మశానం చెప్తుంది. అయినా ఎతుకుతున్నాం సార్, టీమ్స్ పెట్టాం సార్ అని కోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు సార్. సీసీ కెమెరా ఫుటేజ్ తీయమన్నారు, వాటికి సంగతి లేదు. ఏమిటి దారుణం? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాట్ డిమాండ్. ఈ ప్రభుత్వంలో పోలీసులే ఈ మర్డర్ కారకులయ్యారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని మీద ఇమీడియట్ గా సిట్ వేయటం కాదు, ఏసీబీ వేయటం కాదు. వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసుల ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఫిట్ కేసు ఇది. ఇది నేషనల్ గా, నేషన్ వైడ్ గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నా, కానీ లేదు వీళ్ళ బ్రదర్ నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కరుడుగట్టిన పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు, కార్యకర్తలు. మర్చిపో కాసేపు, జనసేన నాయకులు అనేది మర్చిపో. ఇక ఇదే కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి మాధవి. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. మరి ఈ విషయంలో ఇప్పుడు హైకోర్టు కలుగు చేసుకున్న సందర్భంలో మరి నాగరాజుకి ఎలాంటి శిక్ష పడే ఉంది? సిట్ ద్వారానే విచారణ జరుగుతుందా, లేకపోతే వేరే వాళ్లకు బదలాయించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నాగరాజు తల్లి ఏదో అనుమానం వ్యక్తం చేస్తుందో సిట్ మీద ఆ నమ్మకం లేదని, గత 2-3 నెలల నుండి జరిగిన పరిణామాలను చూసిన తర్వాతనే ఆమె ఆ నిర్ణయానికి వచ్చింది. అందులో వైసీపీ నాయకులు కూడా ఆమెకు వెన్నంటి ఉన్నారు, ఆమెకు ప్రతి అడుగున సలహాలు సూచనలు ఇస్తున్నారు. దాంతో ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ నాయకుడు జగన్ విజయలక్ష్మి పరామర్శించిన తర్వాతనే దీని మీద కేసును చాలా స్పీడప్ చేసింది. అయితే ఈ ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజల్లో ప్రభుత్వం మైనస్ కాకుండా చూడడానికి ఒక సిట్ అనే పేరుతో ఒక దర్యాప్తు స్టార్ట్ చేసింది. అయితే ఈ సిట్ ఇంతవరకు ఎన్ని కేసుల్లో సిట్లు వేసినా కానీ అసలు దానికి సంబంధించిన ఫలితం ఏమైందో ఇంతవరకు చాలా కేసుల్లో బయటపడలేదు. అంటే సిట్ పేరుతో టైంపాస్ చేసి కొంతకాలం కాలయాపన చేసి ప్రజలు దాన్ని మర్చిపోయిన తర్వాత ఆ సిట్ మూలన పడేసి కేసును నిర్వీర్యం చేసే ఎత్తుగడలు ప్రభుత్వాన్ని సిట్ ను ఆ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాయి. అందుకే విజయలక్ష్మి ఏదైతే ఉందో ఆమె సిట్ మీద నాకు నమ్మకం లేదు, జ్యుడిషియల్ విచారణ జరపాలి, అంటే న్యాయ విచారణ జరపాలి అని ఆమె అంటుంది. ఈ న్యాయ విచారణ మీద కూడా ఆమె అంత పట్టుబట్టడానికి కారణం ఏంటంటే హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే ఈ కేసును పురోగతి వచ్చింది. హైకోర్టు సీరియస్ అయ్యి అసలు ఆ ఫుటేజ్ తీసుకురండి, అది అతను ఎక్కడ కనిపించారో ఒక అతను కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని చెప్పిన తర్వాతనే అసలు అతను లేడు అనేది బయటికి వచ్చింది. దీంతో న్యాయస్థానం మీద విజయలక్ష్మికి కొంత నమ్మకం ఏర్పడింది. అందుకే సిట్ దర్యాప్తు మీద నమ్మకం లేదు, అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద నాకు నమ్మకం ఉంది, వెంటనే నమ్మకం ఉంది, వెంటనే నాకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రపోజల్ చేయండి అని కోర్టు ఆశ్రయించింది. దీని మీద కొద్దిసేపట్లో కోర్టు ఏం నిర్ణయం తీసుకుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.